మరి అంతే ప్యాషన్‌తో, అంతే డెడికేషన్‌తో ఎక్కడా కూడా ఫస్ట్ సినిమానా అని ఆశ్చర్యపోయేంత అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో మనందరిని ఆకట్టుకున్నటువంటి బత్తుల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి దీన్ని ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అంటే ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. కొత్త వాళ్ళలాగా ఎక్కడ అనిపించలేదని చెప్తున్నారు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దీనికి కారణమైన వాళ్ళ పేరు చెప్పలేదు. దీనికి కారణం అంటే ఈ యాక్టింగ్ ఫీల్డ్ దీన్ని దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ నేనేసింది మా సత్యానంద్ సార్ దగ్గర. సార్ దగ్గర క్లాసెస్ తీసుకున్నాను. అది నాకు చాలా యూజ్ అయింది. సత్యానంద్ సార్ చాలా, 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 చాలా అంటే చాలా థాంక్స్ సార్. నన్ను ఆల్రెడీ నేను అంటే ఆల్రెడీ మీడియా వాళ్ళు క్వెషన్ అడిగినప్పుడే నేను చెప్పాను. ఎక్కడ ఇంటర్వ్యూలో గాని, ఎక్కడైనా గాని, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను అన్నప్పుడు మాత్రమే చెప్పాను. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీ పేరు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? నాదేదన్నా మిస్టేక్ ఉంటే అది నేనిక్కడ సత్యానంద్ గారి దగ్గర జాయిన్ అయ్యాను అని చెప్పినప్పుడు ఎందుకంటే సార్ మీకు ఆల్రెడీ ఒక బ్రాండ్ నేమ్ ఉంది. బై మిస్టేక్ నా నా ఫాల్ట్ ఏమన్నా ఉంటే నా నా అంటే నా యాక్టింగ్ గాని ఇదంతా నా మిస్టేక్సే గాని మీ నేమ్ మీద ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి నేను ఆ రోజు చెప్పుకోలేకపోయాను సార్. ఈరోజు ఈరోజు ఇంతమంది ఆహ్, ఈరోజు ఇంతమంది ఇంత గొప్పగా బాగా యాక్ట్ చేశారు. కొత్త వాళ్ళకి ఎక్కడ అనిపించట్లేదు అన్నప్పుడు నాకు దీనికి కారణమైన మీ పేరు చెప్పుకునే అవకాశం ఈరోజు దొరికింది సార్. నేను ముందుగా చెప్పకపోవడం అది అదొకవేళ తప్పయ్యుంటే నన్ను క్షమించండి సార్. కానీ ఈరోజైతే గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఈరోజు ఈ యాక్టింగ్ ఇలా చేయగలుగుతున్నాను. అంటే అట్‌లీస్ట్ నాకు ఆ ధైర్యం క్రియేట్ అయిందంటే దానికి కారణమైన సత్యానంద్ సార్ గారికి చాలా 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 థాంక్స్ సార్. యాక్చువల్లీ సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావాలి. సార్ కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేదు. ఆహ్, తర్వాత అదే యాక్టింగ్ కొంచెం ఈ వర్క్‌షాప్స్ ఇవన్నీ పెట్టి నాలో కొంచెం ధైర్యం క్రియేట్ చేసిన మా డైరెక్టర్ గారికి చాలా థాంక్స్ అన్నయ్య. ఇంకా ప్రతి ఒక్కళ్ళకి సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా బావుందని చెప్తున్నారు. అలాగే ఆహ్, ప్రీమియర్ చూడడానికొచ్చిన టెక్నీషియన్స్ గానీ, ఆర్ట్ డిపార్ట్‌మెంట్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, కెమెరా డిపార్ట్‌మెంట్ వీళ్ళందరూ, అలాగే మా ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, మా నాన్నగారి ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా సాటిస్ఫై అయ్యారు. అండ్ ఈ మూవీ అసలు థియేటర్స్ వరకు రావడానికి కారణమైన మా నాన్నగారి ఫ్రెండ్స్‌కి, మరీ ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మా శ్రీనివాస్ అంకుల్ గారికి చాలా చాలా థాంక్స్ అంకుల్. ఆహ్, అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌కి అసలు ఈ మూవీ ఇంత ప్రతి థియేటర్‌కొచ్చి అందరికి ఇలా షోకేస్ అవ్వడానికి హెల్ప్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌కి చాలా థాంక్స్ అండి. అలాగే యాక్టర్స్ వైస్ చూసుకుంటే ఆహ్, నాకు మెయిన్ సపోర్ట్ పిల్లర్స్ కసిరెడ్డి అన్న అండ్ సప్తగిరి అన్న. చాలా థాంక్స్ అన్న. మీరు నాకు చాలా, చాలా బాగా సపోర్ట్ చేశారు. సొంత బ్రదర్‌లా ట్రీట్ చేశారు. సొంత బ్రదర్‌లాగా ప్రతిసారి బూస్ట్ ఇచ్చేవాళ్ళు. అలాగే కో యాక్టర్స్ విష్క గారు అండ్ హాసిని గారు. ఆహ్, అది కాదు. అంటే చేసిన ప్రతి ఒక్కళ్ళు కో యాక్టర్సే. అలాగే ఓకే. కసిరె కసిరెడ్డి అన్న కో యాక్టర్ విష్క గారికి, సప్తగిరి అన్న కో యాక్టర్ హాసిని గారికి. అదే చెప్తున్నాను. వీళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేశారు. అండ్ నాతో ఎక్కడ ఏ రోజైతే షూట్ ఉందో నాకైతే ఆ రోజు బాగా సపోర్ట్ చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది టైమ్‌లో ఈ ఫిల్మ్‌కి బాగా సపోర్ట్ చేశారు. అండ్ సంధ్య తను తను చేసిన సస్పెన్స్ 'కిటికీ దగ్గర ఏమైంది' అనే రోల్‌కి చాలా 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 ఇంపార్టెంట్ రోల్ అండి అది. అది చాలా ప్రతి ఒక్కళ్ళకి ఆ ఇంటెన్షన్ వచ్చింది. 'కిటికీ దగ్గర ఏమైంది' అనే దానికి చాలా ఇంటెన్షన్ వచ్చింది చూడాలని. అలాగే డీఓపీ సతీష్ గారికి సార్ చాలా థాంక్స్ సార్. ప్రతి ఒక్కళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు నువ్వు ఈరోజు అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక డిఫరెంట్ పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. వాళ్ళతో ఉండే నేను వేరు, స్క్రీన్ మీద ఉండే నేను వేరు. ప్రీమియర్ చూస్తున్న అంతసేపు వాళ్ళు వాళ్ళసలు అంటే నన్ను మూవీలో చూస్తున్న ఫీల్‌లో లేరు. అలాగే బయటకొచ్చిన తర్వాత నేను ఒక హీరోని అనే మూమెంట్‌లో గూడా అంటే ఆ మూమెంట్‌లో నేను హీరోని అనే విధిగా గూడా లేను నేను.
నేను ఏ రోజన్నా మా ఫ్రెండ్స్‌తో అయ్యుండొచ్చు, మా ఫ్యామిలీతో అయ్యుండొచ్చు, లేదా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో కెమెరా డిపార్ట్మెంట్‌లో గానీ, వీళ్ళెవరితో అయినా ప్రొడ్యూసర్ కొడుకుగానో, లేదా నేను ఒక హీరోగానో బిహేవ్ చేసుంటే చాలా 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 సారీ అండి. అలాగే డీఓపీ సతీష్ గారు చాలా థాంక్స్ సార్ ఇలా ఇంత బాగా చూపించినందుకు నన్ను. పమ్మిసాయి గారికి, అలాగే వీటీవీ గణేష్ గారికి వీళ్ళందరికీ చాలా థాంక్స్ అండి. ఆనంద్ శ్రీరామ్ గారు మంచి సాంగ్స్ మంచి లిరిక్స్ ఇచ్చారు. అలాగే శ్రవణ్ భరద్వాజ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ 2 చాలా డెడ్లీ కాంబో. ప్రతి ఒక్కళ్ళు సాంగ్స్‌నైతే చాలా బాగా ఇష్టపడుతున్నారు. అలాగే సినిమాని కూడా బీజీఎంని గాని ప్రతి ఒక్కళ్ళు బాగానే ఎంకరేజ్ చేశారు. ఆహ్, ఇంకా మన ఆర్ట్ డిపార్ట్మెంట్ రవి గారు సార్ నేను యాక్చువల్లీ తేజ అన్న అని పిలుస్తూ ఉంటారు. అట్ ద సేమ్ వే మీరు నన్ను మంచి కొడుకుగా ట్రీట్ చేశారు. చాలా థాంక్స్ సార్. అండ్ వన్ మోర్ ఆర్టిస్ట్ షీ ఈజ్ గ్యాబీ. గ్యాబీ యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ రియల్లీ అమేజింగ్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అవర్ ఎపిసోడ్ ఆఫ్ దట్ టైమ్ ఆఫ్ లవ్. గ్యాబీ థ్యాంక్ యూ గ్యాబీ. అండ్ రాయాంజా గురించి చెప్పాలి. తనకు కూడా ఇది ఫస్ట్ ఫిలిం. అండ్ తను చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ షీ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా చేసింది. అండ్ ఆడియన్స్కి ముందుగా థ్యాంక్స్ చెప్పాలండి. సినిమాని బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే ముందు ఇంకా మీరందరూ సినిమాకెళ్ళండి. మీరందరూ సినిమాకెళ్తే ఎందుకంటే మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్‌లో అయ్యుండొచ్చు, లేదా బట్టలు అయ్యుండొచ్చు, ఏదైనా సరే దాని వెనకాల చాలామంది కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని మీరు కొనడం వల్ల అది ఎంకరేజ్ అవుతుంది. అలాగే ఈ మూవీ కూడా మీ లైఫ్‌లో అంటే మీ డే టు డే లైఫ్‌లో ఒక 2 అవర్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ అండి. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్‌లో కూడా చాలామంది కష్టం ఉంది. ఆ కష్టాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ సినిమా చూడండి. ఆ కష్టాన్ని ఎంకరేజ్ చేయండి. తర్వాత ఏంటంటే ఈ మూవీ ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే మీరు అంటే ఏ టైమ్ ఆఫ్ ఏదన్నా కొంచెం ఎక్కడన్నా మీకు ఎక్కడైతే బోరింగ్ అనిపించినా, ఎక్కడ ఫన్ అనిపించినా ఈ 2 మీరు ఎందుకంటే సినిమా తీయడం వరకే మా పని. దాన్ని జడ్జ్ చేసే పని మీది కాబట్టి మీకు ఎక్కడ నచ్చిందో, ఎక్కడ నచ్చలేదో అవన్నీ మాకు చెప్పండి. ఎందుకంటే కొత్త డైరెక్టర్ గారు, తర్వాత ఆర్టిస్టులు, హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి. మరి ముఖ్యంగా మీరు చూసి సినిమా డిసైడ్ చేసినప్పుడు నాలాంటి ఒక కొత్తోడికి నాకు ప్లస్లు మైనస్లు ఏంటో తెలుస్తాయి. మీరు నాకు చెప్పాలి. ఆ ప్లస్లు మైనస్ నుంచి ప్లస్ అయితేనేమో అది నెక్స్ట్ సినిమాకి నాకు ఇంకా ఎనర్జీ రావడానికి ఉపయోగపడుతుంది. మైనస్ ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పిన మైనస్ నేను తీసుకుంటాను. దాంట్లో నుంచి రికవర్ అవుతాను. ఇది నా ప్రామిస్ అండి. అలాగే మేడం మంజుష గారు థ్యాంక్స్ ఫర్ యాంకరింగ్. మీ యాంకరింగ్ అనేది నా బకెట్ లిస్ట్‌లో ఒకటండి. చాలా థ్యాంక్స్ అండి. మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చంటి గారికి, అలాగే ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మనం జనరల్‌గా బయట ఫ్యాన్ వార్స్ అది ఇది అంటుంటాం కదా! నాకు పర్సనల్‌గా అంటే అందరికి అనిపించాలని లేదు. నాకు పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది ఏంటంటే మా ప్రొడక్షన్ బాయ్ అంటారు. చిన్నబాబు గారు అని ఉంటారు. మీరు వన్స్ సెట్‌లో చూడండి. ఆ హీరో, ఈ హీరో, ఏ హీరో అని కాదండి. మీరు గనక సెట్‌లో మేము పడే కష్టం చూసినప్పుడు సరే నాకు మా నాన్నగారు ప్రొడ్యూసర్ అయ్యుండొచ్చు. నాకు అది ఈజీగా వచ్చి ఉండుండొచ్చు. దానికి నేనైతే కష్టపడతానని అనుకుంటున్నాను. కానీ మీరు ఈ సినిమా వాళ్ళ కష్టం చూసినప్పుడు ఏంటంటే ఆ హీరో, ఈ హీరో ఫ్యాన్ కాదండి. ఆఖరికి మా ప్రొడక్షన్ పర్సన్‌గా చెప్తున్నాను. మా ప్రొడక్షన్ బాయ్ చిన్నబాబు గారికి కూడా ఫ్యాన్ అయిపోతారు. ప్రతి ఒక్కళ్ళ కష్టం అంత ఇదిగా ఉంటుంది ఇందులో. ఈ కష్టాన్ని అందరూ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ సినిమా చూడండి. థియేటర్స్‌కి వెళ్ళండి. ఆఫ్‌కోర్స్ మీరు ఓటీటీలో చూసినా కానీ వన్స్ ఒకసారి థియేటర్‌లో కొంచెం చూస్తే ఆ థియేటర్ చూసినప్పుడు ఆ థియేటర్ ఓనర్స్‌నో లేదా ఈవెన్ ఆ థియేటర్స్‌లో పనిచేసే ఆ క్యాంటీన్ మెంబర్స్‌ను వీళ్ళందరినీ సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. మీరందరూ ఈ సినిమా చూసి మీకు చాలా చాలా నచ్చుతుందని కోరుకుంటున్నాను.
మరీ ముఖ్యంగా నా కోసమని చూడండి. నాలో ఏదైనా మైనస్‌లు ఉంటే చెప్పండి. నేను నేర్చుకుంటాను. నేను యాక్టింగ్ స్కూల్‌లో ఎలాగైతే ప్లస్‌లు, మైనస్‌లు తీసుకొని ఎలా నేర్చుకున్నానో అలాగే మీరు చెప్పిన దాని నుంచి కూడా తీసుకొని నెక్స్ట్ స్టోరీ ఏంటి, నెక్స్ట్ ఎలా ఉండాలి అని చెప్పి డిసైడ్ అవుతానండి. మీరు ఖచ్చితంగా సినిమా చూడండి. ఆ సినిమా చూసినప్పుడు మీరు లైక్ చేస్తారు. మీకు ఇంకా బాగా నచ్చితే ఒక నలుగురు షేర్ చేయండి. నాలాంటోడిని మా డైరెక్టర్ గారు లాంటోళ్ళని, మాలాంటి కొత్తోళ్ళని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు మంచి మంచి మూవీస్ ఇస్తామని మాటిస్తున్నాను. చాలా 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 థాంక్స్ అండి. మళ్ళీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం. సూపర్బ్ అండి.